వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చెలరేగిన వివాదం అటు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాలను సంచలనం సృష్టించింది. సంధ్య 70mm థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. దాంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్కు చెందిన కేసులు పెట్టడంతో ఒక్కసారిగా అభిమానుల్లో నైరాశ్యత నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రంలా కోర్టులో ప్రత్యక్షమైన లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టులో ప్రత్యక్షమయ్యారు. దాంతో అంతవరకు అర్జున్ పై పెట్టిన నాన్ బెయిలబుల్ కేసులు అలవోకగా ఛేదించి కోర్టులోని జడ్జినే ఆలోచనలో పడేశాడు. ఇంకేముంది, అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే కథ మొత్తం మారిపోయింది. నాన్ బెయిలబుల్ కేసులన్నీ ఒక్కసారిగా గాలికి కొట్టుకుపోయాయి. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఎవరి నిరంజన్ రెడ్డి? లెట్స్ వాచ్ ఇట్. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా మొత్తం దీని గురించే చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ పై నాన్ బెయిలబుల్ కేసు పడిందని, ఆయన 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తాడని ఇలా సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు అభిమానులను భయభ్రాంతులకు గురిచేసింది. అల్లు అర్జున్ మీద పడిన కేసులో సామాన్యులపై పడుంటే ఖచ్చితంగా 10 ఏళ్లు జైల్లో ఉండేవాళ్ళు. కానీ ఆయన తరపున వాదించిన లాయర్ మామూలోడు కాదు. అతని వాదనకు ఎవరైనా తల ఒగ్గాల్సిందే. కేసు టేకప్ చేశాడంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అతను 1 గంట పాటు కోర్టు కూర్చొని వాదిస్తే 4 లక్షల రూపాయలు ఇస్తారు. రోజంతా కోర్టులోనే కూర్చుంటే 96 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఆయనకి వస్తుంది. ఈ స్థాయి హై ప్రొఫైల్ ఉన్న లాయర్ని తింపారు మెగాస్టార్ చిరంజీవి. అల్లు అర్జున్ తరపున వగల్తా పుచ్చుకున్న నిరంజన్ రెడ్డి మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య చిత్రానికి నిర్మాత వివరించారు. మెగా ఫ్యామిలీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మరింత గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్దాలుగా ఆ కుటుంబంతో సాన్నిహిత్యం అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణంగా మారింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పెట్టుబడులు పెట్టిన లాయర్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పై కేసును పూర్తిగా స్టడీ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి బెయిల్ ని మంజూరయ్యే మార్గాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో వేరే చోట ఉన్న నిరంజన్ రెడ్డి చిరంజీవి రిక్వెస్ట్ మేరకు ఆగ మేఘాల మీద వచ్చి వాలిపోయారు. దాంతో కోర్టులో ఆయన వాదనకు కథ మొత్తం పూర్తిగా మారిపోయింది. కోర్టులో ఆయన వాదన మొత్తం లైవ్ లో రికార్డ్ అయింది.
నాన్ బెయిలబుల్ వారెంట్ తో ఎఫ్ఐఆర్ రికార్డు చేసిన కేసును ఆయన ఫేవరబుల్ గా మార్చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ నిరంజన్ రెడ్డి వాదనని చూసి ఆశ్చర్యపోతున్నారు. దాంతో ఇప్పుడు ఆయన పేరు ఒక్కసారిగా గుప్పుమంది. నిరంజన్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన జడ్జ్ అర్జున్ కు బెయిల్ మంజూరు చేశారు. దాంతో సినీ ఇండస్ట్రీతో పాటు ఆయన అభిమానుల్లోనూ నిరంజన్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. For the defense level support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with him, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family. లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ అతను ఎంత సమర్థుడో అర్థమైందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. క్వాష్ పిటిషన్ ని విచారించి అల్లు అర్జున్ కి 14 రోజుల పాటు రిమాండ్ ని విధించిన తర్వాత అతన్ని మరి కాసేపట్లో జైలుకు తరలించబోతున్నారు అనే పరిస్థితి ఉన్నప్పుడు బెయిల్ మంజూరు చేయించాడంటే ఇతని ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అతను వాదిస్తున్నంత సేపు అవతల వైపున్న లాయర్ కౌంటర్లు వేయలేకపోయారు. జడ్జి కూడా పలు సందర్భాల్లో తడబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రేంజ్ లో వణుకు పుట్టించాడు నిరంజన్ రెడ్డి. అసలు ఆయన లేవదీసిన పాయింట్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రతి పాయింట్లను ప్రభుత్వం వైపు ఉన్న లూప్ హోల్స్ ని బయటకు తీసి వాళ్లను డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిపోయేలా చేశాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కి వ్యక్తిగత లాయర్ గా కూడా వ్యవహరించాడు. జగన్ మీద ఎలాంటి కేసులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అతను ఇన్ని రోజులు బెయిల్ మీద బయట ఉండడానికి కారణమే ఈ నిరంజన్ రెడ్డి అనేది తాజాగా వెలుగు చూసిన పచ్చి నిజం. దాంతో ఇప్పుడు ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా సోషల్ మీడియాని ఈ వీడియో ఊపేస్తుంది. By doing an act with the intention of causing death, the remand report does not say this, or with the intention of causing bodily injury as is likely to cause death, they do not say this, or with the knowledge that he is likely by such act to cause death. This also they do not say. They do not say, my lord, that neither Mr. Allu Arjun nor anybody knew that if he attended the premiere show, it will result in death. If they don't even say knowledge, and your lordship saw, my lord, that Shah Rukh Khan case under a much lesser provision, they did not say it's not even negligence. So 100 is also doubtful today. 100. Today the reason for arrest is 100. This is a complete travesty and violation of my personal liberty. I'm in your lordship's constitutional court, and this is your lordship's extraordinary inherent power in terms of, my lord, what the Supreme Court declared the law to be. Lord, I would respectfully pray, my lord, that lordships kindly considers granting interim bail. An interim bail, even if the remand order is legal, my lord, then court can always grant bail. As I said, if the arrest is illegal, detention is illegal, my lord, I can ask for habeas corpus. Because as the Supreme Court says, my lord, one day is a day too many. And I have been here, my lord, I will continue to be here, I will assist, my lord, the investigation. It's not their fear that I will go away. My lord, it's just to do some sensationalism.
But I would end by making one request, my lord. There's a very recent Supreme Court judgment. His Lordship Justice Sanjay Oka, my lord, speaking for the Supreme Court, said public prosecutors are expected to be public prosecutors, not persecutors. సో ఇది ఇవాళ వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.